ఆనంద గజపతి వర్మ గారు, అయ్యా ఆనంద గజపతి వర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం ఆనంద గజపతి వర్మ గారు. నమస్కారం అండి. ఒరే నువ్వా? రా, కూర్చో. బాగున్నారా వదిన గారు? బాగున్నాం వదిన గారు. కూర్చోండి. ఏంట్రో శంకర్రావు, ఫారెన్ లో ఉండేసరికి నీకు ఫ్రెండ్స్ మీద గౌరవం పెరిగినట్టుంది. సరదాగా అన్నాలేరా. అమెరికా నుంచి ఎప్పుడు దిగారా? ఈరోజు ఉదయమే దిగాంరా. మరి లగేజు అది? హోటల్లో దిగాంరా బాబు. హోటల్లో దిగడం ఏంట్రా ఇడియట్? మా ఇంట్లో దిగొచ్చు కదా. రేయ్, నేను మా ఆవిడ మాత్రం వచ్చి ఉంటే మీ ఇంట్లోనే దిగేవాళ్ళంరా. మాతో పాటు మా కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, బెటాలియన్ మొత్తం వచ్చారు. అయితే మాత్రం అందరూ మా ఇంట్లో దిగకూడదా అన్నయ్య గారు? దిగడానికి మాకేం అభ్యంతరం లేదమ్మా. కానీ మా అల్లుళ్లే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని అందరం హోటల్లో దిగాం. బెటాలియన్ మొత్తాన్ని దించావు అంటే బంధువుల ఇంట్లో ఏదన్నా పెళ్ళుందా? అదేం లేదురా. మా పెద్దోడికి పెళ్ళై చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు కదా. వాళ్ళకి పిల్లలు పుడితే రాజరాజేశ్వర అమ్మవారికి బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకున్నానురా. ఓహో. ఆ అమ్మవారి దయ వల్ల మా కోడలు 12 బిడ్డని ప్రసవించింది. ఆహా. అమ్మవారి మొక్కు తీర్చుకుందామని ఇండియాలో ల్యాండ్ అయ్యాం. శుభం. అమెరికా నుంచి ఇండియాకి ల్యాండ్ అయింది మొక్కు తీర్చుకోవడానికి. మరి మీ ఇంట్లో ఎందుకు ల్యాండ్ అయ్యాను అది అడుగు. ఎందుకేంటి? ఫ్రెండ్ను కాబట్టి మా ఇంటికి వచ్చారు. అది ఓకేరా. దానితో పాటు మీ ఇంటికి రావడంలో చిన్న స్వార్థం కూడా ఉంది. స్వార్థం ఏంట్రా? చెప్తా. ఇదిగో, ఇదేరా అమ్మవారి కోసం చేయించిన కిరీటం. ఈ కిరీటం రేపు అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఇంత ఖరీదైన కిరీటాన్ని హోటల్ రూమ్లో పెట్టి రిస్క్ చేయడం ఎందుకు అనిపించింది. అందుకే మీ ఇంట్లో పెడదామని తీసుకొచ్చాను. మీ ఇంట్లో పెడితే సేఫ్ లాకర్లో పెట్టినట్టే కదరా. అది నా స్వార్థం. స్వార్థం అంటారేంటి అన్నయ్య గారు? అది ముందు జాగ్రత్త. ఈ కిరీటాన్ని మా ఇంటికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. అమ్మవారికి సమర్పించే ఈ కిరీటం ఒక్కరోజైనా మా ఇంట్లో ఉండడం నిజంగా మా అదృష్టం. అమ్మా శ్యామా, శ్యామా. వస్తున్నానత్తయ్య. రామ్మా రా. వీళ్ళు మీ మామయ్య గారి స్నేహితులు. నమస్కారం అండి. తను మా చిన్న కోడలు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. వీళ్ళు అమ్మవారి కోసం ఈ కిరీటం చేయించారమ్మా. రేపు అమ్మవారికి సమర్పిస్తారు. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి నీ రూంలో పెట్టమ్మా. రేపు వాళ్ళొచ్చినప్పుడు ఇద్దాం. అలాగే అత్తయ్య. ఇదిగో అమ్మా. ఓకేరా, మేము ఇక బయలుదేరుతాం. ఏంటి బయలుదేరేది? ఇలా వచ్చి కిరీటం ఇచ్చి అలా వెళ్ళిపోతారా ఏంటి? భోజనం చేశాకే మీరు ఇక్కడి నుంచి కదలాలి. అది కాదురా, నేను చెప్పేది విను. ఏమొద్దు, ఏం చెప్పొద్దు. మీరు భోజనం చేశాకే ఇక్కడి నుంచి వెళ్తున్నారు.
వసంత, ఆ ఏర్పాట్లేవో చూడు. అలాగేనండి. రండి వదినా. రారా, కూర్చో. ఇంకేంట్రా విశేషాలు? ఇంటి పెద్ద కోడలు వైదేహి ఉంది, రెండో కోడల్ని నేనున్నాను. మా ఇద్దరిని కాదని అత్తయ్య ఆ కిరీటాన్ని శ్యామకిస్తుందా? అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందన్నమాట. ఇలాగే వదిలేస్తే రోజు రోజుకి ఈ ఇంట్లో నా విలువ తగ్గిపోతుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి శ్యామ విలువని తగ్గించాలి. నా విలువని పెంచుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎస్, అలా చేస్తే శ్యామకి ఇంట్లో విలువ తగ్గిపోతుంది. రేపు జరగాల్సిన విశిష్టాభిషేకం కూడా ఆగిపోతుంది. రమణయ్య, అమ్మా అమ్మా, ఏంటమ్మా? నీకు జీతం ఎంత ఇస్తున్నారు? నెలకి 15,000 ఇస్తున్నారమ్మా. అంటే సంవత్సరానికి 1,80,000. సంవత్సరం పాటు నువ్వు కష్టపడి తోట పని చేస్తే నీకు వచ్చేది 1,80,000. అదే నేను చెప్పిన పని చేసావనుకో, నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? ఏం చేయాలమ్మా? చిన్న దొంగతనం చేయాలి. దొంగతనమా? దొంగతనమా అని భయపడకు. బయటికి ఎక్కడికో వెళ్ళి నువ్వు దొంగతనం చేయనక్కర్లేదు, మా ఇంట్లోనే చేయాలి. శ్యామ గదిలో ఉన్న బీరువాలో కిరీటం ఉంది, దాన్ని దొంగలించాలి. అలా చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఎవ్వరూ చూడకుండా ఎలా దొంగతనం చెయ్యాలి ఏంటనేది మొత్తం చెప్తాను. నీ మీద ఎవ్వరికి ఏ అనుమానం రాదు. ఆలోచించుకో. సరేనమ్మా, చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి. సరేనమ్మా, మీరు చెప్పినట్టు రాత్రికి ఆ దొంగతనం చేస్తాను. శ్యామా, రేపు అభిషేకానికి మనం ఏమేమి తీసుకెళ్లాలో మమ్మీ లిస్ట్ రాసింది, నీకిమ్మంది. ఇవన్నీ నేను చేసేసాను అఖిల్ బాబు. ఓ, అత్తగారు చెప్పే లోపలే అన్నీ సిద్ధం చేసావన్నమాట. అత్తకి తగ్గ కోడలివి. అఖిల్ బాబు, రేపు మీరు ఈ డ్రెస్ వేసుకోవాలి. అరే, ఈ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమైన డ్రెస్ సెలెక్ట్ చేసావంటే నువ్వు అత్తకి తగ్గ కోడలివి మాత్రమే కాదు, భర్తకి తగ్గ భార్యవి కూడా. అవును శ్యామా, నాకు ఈ కలర్ షర్ట్ ఇష్టమని నేను నీకెప్పుడు చెప్పలేదే. నీకెలా తెలిసింది నాకు ఈ షర్ట్ సెలెక్ట్ చేసావు? మీకు ఏ కలర్ ఇష్టమో, మీకు ఎలాంటి ఫుడ్ ఇష్టమో, మీకు ఎలాంటి సాంగ్స్ ఇష్టమో, మీకు ఎలాంటి మూవీస్ ఇష్టమో, మీ ఇష్టాలన్నీ నాకు తెలుసు. ఎలా తెలుసు? మీ భార్యని కదా, అలా తెలుస్తూనే ఉంటాయి. అంటే భర్త ఇష్టాలు భర్త చెప్పకుండా భార్యకి తెలుస్తున్నాయంటే ఆ భర్త అంటే ఆ భార్యకి ఎంత ఇష్టం ఉండి ఉండాలి, అంతేనా? అంటే నేనంటే నీకు అంత ఇష్టం ఉంది కదా? హలో మేడం, నాకు కూడా నా భార్య అంటే చాలా ఇష్టం. తన ఇష్టాలని నాకు కూడా తెలుసు.
కావాలంటే పరీక్ష పెట్టుకో. అవసరం లేదులేండి అఖిల్ బాబు. అవసరం ఉంది శ్యామా. నా పెళ్ళాం మీద నాకెంత ఇష్టం ఉందో ప్రూవ్ చేసుకోవాలంటే నా పెళ్ళానికి ఇష్టమైనవన్నీ నాకు తెలిసి ఉండాలి కదా. సో ఇప్పుడు నీ ఇష్టాలేంటో నేను చెప్తాను. సరే చెప్పండి. నీకు ఈ ప్రపంచంలో అందరికంటే అన్నిటికంటే కన్నయ్య ఇష్టం, అవునా? అవును. కన్నయ్య తర్వాత అంత ఇష్టమైంది ఎవరు అంటే నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అవునా? అవును. ఆ తర్వాత అంత ఇష్టమైంది ఎవరు అంటే తాళి కట్టిన అఖిల్ బాబు, అవునా కదా? కాదు. కాదా? అవును. మా అమ్మా నాన్నల తర్వాత నాకంత ఇష్టమైన వాళ్ళు మా అత్త మామలు. నా కోసం ఈ 6 అడుగుల బంగారు కొండని కని పెంచి పెద్ద చేసింది మా అత్త మామలే కదా. అయితే ఒకటి రాంగ్ ఆన్సర్ చెప్పానన్నమాట. ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. వాళ్ళ తర్వాత అంత ఇష్టమైంది నేను, అవునా కదా? నీ ఇష్టాల గురించి 99% కరెక్ట్ గా చెప్పాను కదా. 1% మాత్రం రాంగ్ ఆన్సర్ చెప్పి ఫెయిల్ అయ్యాను. ఆ 1% కూడా కరెక్ట్ గా చెప్పుంటే ఎంత బాగుండేదో. 1% గురించి ఎందుకండి అంత ఫీల్ అవుతారు? ఎందుకా? ఆ 1% కూడా కలిస్తేనే కదా 99% 100% అవుతుంది. అయితే ఒక పని చేయండి అఖిల్ బాబు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పారంటే మీరు 100% కరెక్ట్ గా చెప్పినట్టు. సరే అడుగు. నా ఫోన్ నంబర్ ఎంతో చెప్పండి. ఫోన్ నెంబరా? ఓకే చెప్తా. 989922 కాదు 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 888 కాదు. ఛే, గుర్తుకు రావట్లేదే. అంటే ఫోన్ నెంబర్ స్పీడ్ చేసుకుని ఉంటాం కదా, అందుకే నెంబర్ గుర్తు రావడం లేదు. సో మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. అలా ఏం అనుకోవద్దు అఖిల్ బాబు. ఫోన్ నంబర్లు ఇప్పుడు ఎవరికి గుర్తుండడం లేదు. అందరి పరిస్థితి ఇదే. నిజం చెప్పాలంటే మీ ఫోన్ నంబర్ కూడా అడిగితే నేను చెప్పలేను తెలుసా. అయినా ఫోన్ నంబర్లు గుర్తుపెట్టుకుంటేనే మొగుడు పెళ్ళాల మధ్య ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నట్టు కాదు, ఒకరి ఇష్టాలు మరొకరికి తెలిసినట్టు కాదు. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకుంటేనే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నట్టు కాదు. ఒకరికి కష్టం రాకుండా మరొకరు చూసుకుంటేనే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నట్టు. ఆ కన్నయ్య దయ వల్ల ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. అవును శ్యామ, నిజంగా ఆ విషయంలో మనం చాలా అదృష్టవంతులం. ఇక పొద్దుపోతుంది, పడుకోండి. మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా. గుడ్ నైట్. గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్. గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఇంతకీ శ్యామ ఫోన్ నెంబర్ ఎంత?
ఇదిగో 1,00,000 రూపాయలు. ఇదిగోనమ్మా కిరీటం. వద్దు, కొంతకాలం దాన్ని నీ దగ్గరే ఉంచు. దీన్ని ఏం చేయాలనేది నేను తర్వాత నీకు చెప్తాను. అలాగేనమ్మా. వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, ఎవరి కంట పడకుండా వెళ్ళు. సరేనమ్మా. శ్యామ, రేపు ఉదయం అత్తయ్య ఈ కిరీటం గురించి అడుగుతుంది. అది కనపడదు. దానికోసం వెతుకుతూ మీరు ఇక్కడే ఉండిపోతారు. గురువుగారి దగ్గరికి వెళ్ళలేరు, విశిష్టాభిషేకం చేయలేరు, రాబోయే అరిష్టాన్ని ఆపలేరు. కన్నయ్య, అఖిల్ బాబు నేను విఘ్నేశ్వరుడికి విశిష్ట అభిషేకం చేయాలి అని గురువుగారు చెప్పారు. రాహుకాలం వచ్చే లోపల ఆ అభిషేకం పూర్తి చేయాలంట. అందుకే మేము తొందరగా బయలుదేరుతున్నాము. వెళ్ళొస్తాం కన్నయ్య. ఏంటి కన్నయ్యకి బాయ్ చెప్తున్నావా? చెప్తావులే. నీకు తల్లి, తండ్రి, గురువు, దైవం, స్నేహితుడు అన్నీ ఆ కన్నయ్యే కదా. నిజమే అఖిల్ బాబు, అన్నీ నాకు ఆ కన్నయ్యే. ఆ కన్నయ్య ఇచ్చిన గొప్ప వరం మాత్రం మీరు. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుడికి విశిష్టాభిషేకం చేయడానికి ఎందుకు వెళ్తున్నామో తెలుసా? తెలుసు. ఎందుకు? అనుకున్న కార్యక్రమాలకి ఆటంకాలు రాకుండా నిర్విఘ్నంగా సాగిపోవడానికి. ఆ కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం ఉంది. ఏంటో తెలుసా అది? ఏంటది? ఆలోచించు, నీకే అర్థమవుతుంది. చెప్పు, ఆ కార్యం ఏంటి? ఏమో, నాకేం తెలుసు. నేను చెప్పనా? ఆ కార్యం ఏంటో? ఆ కార్యం పేరు ఘనకార్యం.